అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు ఇది కథ కాదు వరించిన బంధం 48వ భాగం. రచయిత నీలిమ గారు. కథలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మరి మన స్టోరీలోకి వెళ్దామా? చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటా. ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ ఆఫ్ చేసిన తర్వాత ఆన్ చేసి మళ్ళీ ఆల్ సింబల్ ప్రెస్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. 3 months గ్యాప్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ అంత త్వరగా నోటిఫికేషన్స్ ఇవ్వదు. సో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? హలో, చెప్పరా బావా, హనీమూన్ నుంచి వచ్చేసారా ఏంటి? నేను గుర్తొచ్చానని అడుగుతాడు కిరణ్. కరణ్ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ, రే అవన్నీ తర్వాత, ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఏంట్రా, ఏమైందంత కంగారు పడుతున్నావు? నీ వాయిస్లో భయం స్పష్టంగా తెలుస్తోంది. ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతాడు కిరణ్ కళ్ళు చిన్నవి చేసి. నీకు ఆర్జ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతాడు కరణ్ డైరెక్ట్గా. ఏంటి ఆర్జన? ఏమోరా తెలియదు. ఏమైంది తనకి అని గుండెల మీద చేయి వేసుకొని కంగారుగా అడుగుతాడు. తను నిన్నటి నుంచి కనిపించడం లేదంట. డాడీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు అని అమ్మ చెప్తోంది. బట్ డాడీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. నాకెందుకో భయంగా ఉంది. ఫస్ట్ నువ్వు డాడీ ఎక్కడికి వెళ్ళారో కనుక్కోవడానికి ట్రై చేయి. మన ఫ్రెండ్ ఆ ఎస్ఐ ప్రదీప్ ఉన్నాడు కదరా, వాడికి ఫోన్ చేసి డాడీ నెంబర్ని ట్రేస్ చేయమను. నేను ఈలోపు ఆర్జీ గురించి వెతికే ప్రయత్నం చేస్తానని కార్ డ్రైవ్ చేస్తూనే కిరణ్కి ఏం చేయాలో చెప్పి వెతకడం మొదలు పెడతాడు కరణ్. అసలు ఎవరు ఆర్జీని తీసుకెళ్ళుంటారు? తనే ఎక్కడికైనా వెళ్తే ఈ టైంకి ఇంటికి వచ్చి ఉండాలి, లేదంటే ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి. రెండూ చేయలేదంటే తనని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు. కానీ వాంటెడ్గా ప్రీ ప్లాన్డ్గా కిడ్నాప్ చేసే అంత శత్రువులు ఎవరున్నారు? డాడీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళ, లేదా తనని ఎవరైనా లవ్ చేసి టార్గెట్ చేశారా? ఇలా రకరకాలుగా ఆలోచించిన అతనికి ఒకటే అర్థమైంది, ఆనంద్ గారికి ఎవరు శత్రువులు ఉండరు. ఎందుకంటే ఎప్పుడూ అందరితో మంచిగానే ఉంటారు. ఇంకా కరణ్ మీద పగబట్టిన వాళ్ళు లేకపోతే ఆదిని లవ్ చేసి ఎవరైనా టార్గెట్ చేస్తే ఇలా చేసి ఉండాలని ఆలోచనకు వచ్చి కార్ వేగాన్ని పెంచుతాడు. చున్నీ లేకుండా చెదిరిన డ్రెస్తో బుగ్గల మీద ఎవరో కొట్టినట్లుగా ఎర్రటి ఛాయలు పడిపోయి చేతులు 2 కుర్చీకి కట్టేసి ఒక రూమ్లో ఆర్జని బంధించి ఉంచుతారు. అలాగే తను అరవకుండా మూతికి ప్లాస్టర్ కూడా కట్టేస్తారు. దాంతో ఏం చేయలేక అసహనంగా ఏడుస్తూ ఉండిపోతుందే తప్ప తన నోట్లో నుంచి వచ్చే ఎక్కిళ్ళ శబ్దం కూడా బయటికి రాకుండా చేసేశారు వెధవలు. 10 నిమిషాలకు తెరుచుకున్న డోర్ వైపు చూడగానే 3 రౌడీలు ఎదురుగా వస్తూ కనిపిస్తారు. అందులో ఒకడొచ్చి తన నోటి మీద ఉన్న ప్లాస్టర్ తీయగానే ఒక్క నిమిషం బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చారు అని అడుగుతుంది వాళ్ళ వైపే కోపంగా చూస్తూ. మేమెవరమా? నీ కాబోయే మొగుడికి సర్వెంట్లమని నవ్వుతూ అంటాడు ఒకడు. ఏంటి నాకు కాబోయే మొగుడా? అలా చెప్పుకొని తిరిగితే సరిపోదు. ఎదురుగా వచ్చి పోరాడి తీసుకురాగలిగే దమ్ము కూడా ఉండాలి. అలా చేయడం చేతకానప్పుడు వాడు మొగుడెందుకు అవుతాడు? చేతకాని దద్దమ్మ అవుతాడని గట్టిగా అంటుంది. ఏంటే, నేను చేతకాని దద్దమ్మనా అని గంభీరంగా వినిపించిన వాయిస్కి అటు చూసేసరికి ఎదురుగా 35 ఏళ్ల అబ్బాయి కనిపిస్తాడు. అతడిని ఏకాదిగా చూసిన ఆర్జికి ఎక్కడో చూసినట్లు కూడా గుర్తు రాకపోవడంతో ఎవడు వీడు అని అనుకుంటుంది. ఏంటి ఏంటి చేతకాని దద్దమ్మనా? మేము అంత లేదు, ఏదో ఫ్రెండ్ చెల్లివి కదా అని మంచిగా వదిలేస్తుంటే మాటలు ఎక్కువగా వస్తున్నాయి. నాలిక జారావంటే కట్ చేసి పడేస్తాను. నాలుకని కాదు, నీ కొమ్ములని, అర్థమైందా? అప్పుడు చచ్చినట్టు నా దగ్గరే పడి ఉండాల్సిందే. అయినా నువ్వంటున్న చేతకాని దద్దమ్మే ఇంకా సేపట్లో నీకు కాబోయే మొగుడవుతాడు అని గట్టిగా నవ్వుతూ అంటాడు. అంత లేదురా, నువ్వు నాకు మొగుడువయ్యే ఒక క్షణం ముందు నువ్వు ఎముడి దగ్గరికి వెళ్ళడానికి పార్సల్ టికెట్ బుక్ చేసుకున్నట్లు. ఈ పాటికి మా అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ల్యాండ్ అయ్యే ఉంటారు. నా కోసం వెతుకులాట మొదలు పెట్టే ఉంటారు. మా అన్నయ్య తలుచుకుంటే నిమిషాల్లో నా జాడ తెలుసుకొని ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీ ప్రతాపం చూపించు. అంతేకాని ఎవరూ లేని టైంలో చూసి రోజు ఫాలో అవుతూ దొంగచాటుగా ఎత్తుకురావడం కాదని కాన్ఫిడెంట్గా అంటుంది ఆంజ. కానీ తనకు కూడా మనసులో భయం మొదలైంది. అసలు వాడెవడో కూడా తెలియదు. అలాంటిది ఎందుకు తీసుకొచ్చాడనే ఆలోచన కాకపోతే ఆ భయాన్ని బయటకు చూపించకుండా ధైర్యం నటిస్తూ అంటుంది. చూస్తాను, అది చూస్తాను. పంతులు గారు రావడానికి ఇంకొక పావుగంట టైం ఉంది. ఈ టైంలో నువ్వు ఇప్పటి వరకు డప్పు కొట్టావే, ఆ అన్న వచ్చి నిన్ను కాపాడతాడో లేదో నేను చూస్తానని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని వెనకే రౌడీలతో సహా. దేవుడా ప్లీజ్ తొందరగా నా అన్నయ్యని నా గురించి తెలిసేలా చేయని కళ్ళు మూసుకున్నా తనకి ఒక కంట్లో తన అన్నయ్య, మరో కంట్లో తను మనసారా ప్రేమించిన కిరణ్ ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళని తలుచుకుంటూ ఉండిపోయింది. ఆర్జ ఎప్పుడూ రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ కూడా తనని చూడలేదని చెప్పేసరికి నిరాశగా వెనుతిరుగుతాడు.
ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న కరణ్కి ఒక ఐడియా రాగానే కారు ఒక సైడ్కి ఆపి తను ఆల్రెడీ సెక్యూరిటీగా పెట్టిన సీసీ కెమెరా లింక్ ఓపెన్ చేసి చూడటం మొదలు పెడతాడు. ఎక్కడ ఎక్కడ తనకి అనుమానంగా ఉన్న దృశ్యాలన్నీ పాయింట్అవుట్ చేసి అటువైపుగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎవరో ఒకరు తనని 2 డేస్ నుంచి ఫాలో అవడం గమనించిన కరణ్ ఆ ఫోటో సేవ్ చేసి తన ఫ్రెండ్ పంపించి ఇమీడియట్ గా తనకి యాడ్ చేయమని చెప్తాడు. అలాగే కిరణ్కి ఫోన్ చేసి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడున్న అతని లాక్ చేయమని చెప్పి కార్ యూటర్న్ తీసుకొని వస్తున్న కరణ్ కళ్ళకి ఒకరు కనిపించగానే అప్రయత్నంగా లితిక అని పలుకుతాయి అతని పెదవులు. బెంగళూరులో ఉండాల్సిన తను ఇక్కడ ఎందుకుందని ఆలోచిస్తూ ఫాలో అవుదామని అనుకునేసరికి కరణ్ ఫోన్ రింగ్ అవుతుంది. తీసి చూసేసరికి అవతలి వారు చెప్పిన విషయం వినగానే వాట్ అని అంటూ కార్కి సడన్ బ్రేక్ వేస్తాడు. కరణ్కి ఆ ఫోర్స్కి వెనక వచ్చి ఇంకొక కార్ కరణ్ కార్కి డాష్ ఇస్తుంది. హలో మిస్టర్, ఆర్ యు మ్యాట్? మధ్యలో ఇలా బ్రేక్ వేస్తే ఎలా అని వెనక ఉన్న కార్లో అతను అంటుంటే సారీ బాస్, స్మాల్ ప్రాబ్లం అని అంటూ కార్ సైడ్ కాపి అప్పటికే కట్టైన ఫోన్ వైపు అసహనంగా చూస్తూ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడు. హలో, ఇంతకుముందు ఫోన్ చేశారు కదా యాక్సిడెంట్ అని, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని కంగారు నిండిన గొంతుతో అడిగి డీటెయిల్స్ తెలుసుకుని హుటాహుటిన ఆ హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్ అని రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు చెప్పిన ఐసీయూ వైపు పరుగులు తీస్తాడు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళగానే అప్పటి వరకు చక్రాల కన్నా ఫాస్ట్గా పనిచేసి అతని కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. భయంతో చెమటలు పట్టేసి అడుగులు ముందుకు పడను అంటున్నా ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఐసీయూ గ్లాస్ డోర్లో నుంచి లోపల బెడ్ మీద అచేతనంగా పడుకుని ఉన్న ఆనంద్ గారిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది కరణ్కి. పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఏ రోజు తన తండ్రిని ఇలాంటి పరిస్థితుల్లో చూడని అతని మనసుకి చాలా కష్టంగా అనిపించింది. కానీ కొడుగ్గా వీక్ అయిపోయే మూమెంట్ కాదు. తన తండ్రికి ఈ పరిస్థితి రావడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి అని బాధ్యత అతనిలో కలగడం వల్ల అప్పటి వరకు కనిపించిన బాధనంతా మనసులో అదిమి పెట్టేసి ఆలోచన చేయడం మొదలు పెడతాడు. వెంటనే సాక్షికి ఫోన్ చేసి తులసి గారికి విషయం చెప్పకుండా ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత నెమ్మదిగా చెప్పొచ్చని చెప్తాడు. ఏమండి, కాఫీ తీసుకోండి అని అంటూ హాల్లో ఉన్న శ్రీనివాసరావు గారికి కాఫీని అందిస్తారు లక్ష్మి గారు. పెద్ద తల్లి ఏం చేస్తోంది లోపల, టిఫిన్ చేసిందా అని అడుగుతారు ఆ కాఫీని అందుకుంటూ. హా అండి, టిఫిన్ చేసి లోపలికి వెళ్ళింది. ఏంటో ఇంతకు ముందులాగా ఒక్కరోజు కూడా ఉండటం లేదు. మన కూతురేనా అనిపిస్తోంది ఒక్కొక్కసారి. ఎంత చలాకీగా తిరిగేది, ఒక్క నిమిషం కూడా మనల్ని విడిచిపెట్టి ఉండేదే కాదు. ఎప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళిపోయినా కానీ అమ్మ అంటూ వంటగదిలో నా చుట్టూనే ఉండేది. లేదంటే ఫ్రెండ్స్తో తిరగడానికి బయటికి వెళ్ళేది. అంతేగాని ఒక్కతే ఉండడానికి అసలు ఇష్టపడేదే కాదు. అలాంటిది ఇప్పుడు మాత్రం 24 గంటలు ఆ రూమ్లోనే ఉంటుంది తప్ప బయటికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. తనలోని మార్పుకి కారణం ఏంటో నాకైతే అంతు చిక్కడం లేదు. సరే, ఒకసారి ఇలా రమ్మను, తనని పిలువు, మాట్లాడాలి అని అనగానే వెళ్ళి పిలుచుకొని వస్తారు. టిఫిన్ చేసావా తల్లి అని అడుగుతారు పక్కన కూర్చున్న కూతురు తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ. హా డాడీ, చేశాను. మొన్న అక్షయ్ బయటకు తీసుకెళ్తాను అని నీకు ఫోన్ చేస్తే రానని చెప్పావంట. నీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని నేను అడగను. ఎందుకంటే నీకు ఇష్టం లేదని విషయం మా అందరికీ తెలుసు, అక్షయ్తో సహా. మరన్నీ తెలిసి కూడా మీరు నాకు ఎందుకు ఇలా చేస్తున్నారని నువ్వు అడగొచ్చు. దానికి కారణం ఒకటే, నీ జీవితం గురించి మా ఆలోచన. కూతురు జీవితం ఏమవుతుందనే భయం, నీ బాధ్యత తీర్చుకోవాలనే తాపత్రయం. అది పరువుగా అనుకోకు, ప్రేమగా అనుకో. కారణం ఏదైనా సరే మేము తీసుకునే ఈ నిర్ణయం వల్ల ముందు ముందు నీ జీవితం బాగుంటుందిరా. ఇవన్నీ నేను విడబర్చి చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. ప్రతి విషయానికి క్షుణ్ణంగా ఆలోచించే మెచ్యూరిటీ నా కూతురులో ఉంది. అందుకే మేమేమీ చెప్పకుండానే నీకు నువ్వుగానే పెళ్లికి ఓకే చేసావు. మరి అలాంటప్పుడు అతనితో ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడాలి కదా. అది నీకు ఇప్పుడిప్పుడే సాధ్యమని నేను చెప్పలేను, కానీ మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా ఆ ప్రయాణం సులభమయ్యేది. అలా కాకుండా నువ్వు ఒక దగ్గరే ఉండిపోయి నువ్వు చేరాలనుకున్న గమ్యానికి నీకు చాలా దూరం అని ఆలోచిస్తే ఆ దూరం దూరంలానే ఉంటుంది. అలా కాకుండా కష్టం అని తెలిసినా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటేనే కదా ఆ దూరం దగ్గరయ్యేది. అందుకే నేను చెప్పేది అర్థం చేసుకొని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని లాలనగా చెప్పగానే సరే డాడీ అని అంటూ అతని గుండెల మీద తలవాల్చుతుంది. నిన్నొకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను అని ఆయన అనేసరికి టెన్షన్గా చూస్తూ ఎందుకు డాడీ అని అంటుంది. ఎందుకేంట్రా, వచ్చిన దగ్గర నుంచి ఎందుకో నువ్వు మా కూతురువైనా అనిపిస్తోంది. ఫేస్ అంతా డల్గా అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి నీ కలర్లో ఉన్న మెరుపు ఇప్పుడు కనిపించడం లేదు.
ఎప్పుడూ నవ్వుతూ కలగా ఉండే నా కూతురు ఈ రోజు చాలా డల్గా మారిపోయింది. అంతేకాదు నువ్వు కూడా బొద్దుగా ఉండేదానివి. రోజురోజుకి సన్నగా అయిపోతున్నావు. ఒకసారి వెళ్లి చూపించుకుంటే మంచిది కదరా! అందుకే తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. రేపు లీవ్ అప్లై చేస్తాను. మనిద్దరం వెళ్దాం సరేనా? అని కూతురు తల మీద చేయి వేసి ఆప్యాయంగా అంటారు. నో డాడీ ఐఎమ్ పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. ఇన్ని రోజులు మీ గురించి ఆలోచించి బెంగ వల్ల వచ్చిన నీరసం ఇదంతా అంతేకానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. నేను కూడా మీరు చెప్పినట్టుగా అక్షయ్‌తో ట్రావెల్ చేయడానికి ఆలోచిస్తాను. ఆలోచిస్తానేంటి రేపే ఫోన్ చేసి బయటకు వెళ్దామని చెప్తాను. పాపం మొన్న డిసప్పాయింట్ అయ్యారో ఏమో అని ఆ టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి కావాలనే అంటుంది. దట్స్ గుడ్ గర్ల్. నా బేబీ నా మాట వింటుందని నుదుటి మీద ముద్దు పెడుతూ అంటారు. హమ్మయ్య! ఇప్పటికైతే డ్యాడీని డైవర్ట్ చేశాను కానీ నేనిక నుంచి డల్‌గా ఉండకూడదు. నేను ఇలా డల్‌గా ఉంటే వీళ్ళు కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. అలా కాకుండా నేను ఇంతకు ముందులా నవ్వుతూ తిరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఆలోచనలు ఉండవని మనసులోనే అనుకుంటుంది. కరణ్ ఫోన్ చేసి విషయం చెప్పగానే వెంటనే హడావిడిగా ఒక ప్లేస్‌కి వెళ్తాడు. అదొక పాత ఇల్లు లాంటి షెడ్. అందులో మనుషులు ఉండే సూచనలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంటే అంత పాతదయిపోయింది. నేరుగా అక్కడికి వెళ్లి డోర్ తీసి లోపలికి వెళ్లి చూడగానే ఒక రూమ్‌లో కుర్చీకి కట్టేసి ఉన్న ఒకతను కనిపిస్తాడు. వెంటనే 2 అడుగుల్లో వాడి దగ్గరికి చేరి అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా కోపంగా మార్చుకొని, ఆ కోపాన్నంతా పిడికిల్లో బిగించి పట్టుకున్నట్టుగా పిడికిలి వదిలి ఒక్క షాట్ కొడతాడు. దెబ్బకి కుర్చీతో సహా కిందకి పడిపోతాడు. అంత గట్టిగా కొట్టాడు మరి. వెంటనే వాడి దగ్గరికి వెళ్లి మళ్ళీ కూర్చోబెట్టి, నేను నీకు ఇప్పటి వరకు డెడ్‌లైన్ ఇచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం నో ఛాన్స్. నేను అడగబోయే వాటికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అర్థమైందా? కరెక్ట్‌గా చెప్పకపోతే నిన్నెవరూ కూడా నా చేతుల్లోంచి తప్పించలేరు అని చిటిక వేసి మరి వార్నింగ్ టోన్‌తో అంటాడు. నాకు తెలీదు అని ఆ రోజు చెప్పాను కదా సార్. మళ్ళీ పదే పదే అడుగుతుంటే నాకు తెలియని విషయాలు నేనెలా చెప్తాను? అని అంటాడు నిర్లక్ష్యంగా. నీకు తెలిసినవే చెప్పరా? అని అంటూ అతని ఎదురుగా చైర్ వేసుకొని కూర్చొని ఆర్జీని ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతాడు. ఏమో సార్. నాకు తెలీదని చెప్పాను కదా! నాకొక రౌడీ కిరాయి ఇప్పించాడు తనని ఫాలో అవ్వమని. కూటికి డబ్బులు లేక కిరాయి డబ్బుల కోసం ఒప్పుకున్నాం కానీ ఇవన్నీ మాకు తెలియదు. వాళ్ళు మాకు చెప్పరు కూడా. నా దురదృష్టం కొద్దీ నేను మీకు దొరికిపోయానని అంటాడతను. సరే అయితే నిజంగా నువ్వు చెప్పేది నిజమే అయితే ఇప్పుడొకసారి నీకు ఆ పని అప్పగించిన వాడికి ఫోన్ చేసి నేను చెప్పినట్లే మాట్లాడాలి అని అనగానే వేరే దారి లేక సరే అంటాడు. హలో అన్నా! ఆ రోజు మీరు నాకు చెప్పిన పని అయిపోగానే మా పాపకు బాలేదు. అర్జెంట్‌గా వెళ్ళిపోయాను కదా! ఈరోజు కొంచెం ఖాళీయేనా? మళ్ళీ ఆ అమ్మాయిని ఫాలో అవ్వమంటారా? అని అడుగుతాడు కిరణ్ ఆర్డర్ ప్రకారం. అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏం అవసరం లేదు. ఇంకా నీ పని ఏదో చూసుకో. నువ్వు మాతో మాట్లాడినట్టు గాని, మేము నీకు పని ఇచ్చినట్టు గాని ఎవరికీ తెలియకూడదు. మా నంబర్లు కూడా నీ దగ్గర ఉండకూడదు. మొత్తం అన్ని డిలీట్ చేసేయ్ అని అవతలి వాళ్ళు అనగానే, అదేంటన్నా కొంచెం పాపకి హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలి. పనుంటే చెప్పండన్నా చేస్తాను. ఈ రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తనని ఫాలో అవుతాను. అంతేకాదు, ఆ తర్వాత కూడా మీరేం చెప్తే అదే చేస్తాను అని అడగగానే, అవసరం లేదని చెప్పాను కదా! ఇంక మా పని అయిపోయింది. ఆ అమ్మాయిని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గరే బందీగా ఉంది అని అనగానే కిరణ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. అవునా అన్నా! ఎక్కడున్నావు? ఎక్కడుందో చెప్తారా? కనీసం కాపలా మనుషులైనా ఉంటారు కదా! అలా అయినా నేను వస్తానని అంటాడు. నమ్మించడానికి ప్రయత్నిస్తూ, ఎందుకు? అలాంటివేం అవసరం లేదు. ఆల్రెడీ మా బాస్ వచ్చేసాడు. ఇంకొక అరగంటలో మా బాస్‌కి ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోతుంది. ఇంకెవరు ఎలాంటి కాపలా ఉండాల్సిన అవసరం లేదు. మా బాస్‌తో పాటు తను వెళ్ళిపోతుందని అనగానే కిరణ్ షాక్ అయిపోతాడు. ఇంకొక అరగంటలో పెళ్లి. అది కూడా బాస్. ఎవరా బాస్ అని ఆలోచిస్తూ ఉండగానే, సార్ మీరు చెప్పినట్టే చేశాను కదా! కనీసం ఇప్పటికైనా నన్ను వదిలేస్తారా? అని అడుగుతాడు. ఎదురుగా ఉన్నవాడు తిరిగి ఫోనిస్తూ. నిన్ను ఎప్పుడు వదలాలో నాకు తెలుసు కానీ ఇంకొక 2 రోజులు సైలెంట్‌గా ఉండని అంటూ అక్కడి నుంచి బయటకొచ్చి కరణ్‌కి ఫోన్ చేసి విషయం మొత్తం కూడా చెప్తాడు కిరణ్. ఇంతకుముందు ఆద్య తన ఫ్రెండ్‌ని కలవడం కోసం కిరణ్ ఇచ్చిన లెటర్‌ని తీసుకొని తన కాఫీ షాప్‌కి వెళ్ళింది కదా! అక్కడ తనని అబ్జర్వ్ చేస్తున్న కిరణ్‌కి ఇంకెవరో తనని ఫాలో అవుతున్నట్లుగా డౌటొచ్చింది. వెంటనే ఆ డే మొత్తం కూడా అతనికి ఏ పని ఉన్నా అదంతా పక్కన పెట్టి ఆద్యని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అతని అనుమానం నిజమైనట్లు తన వెనుక ఒకడు ఎటు వెళ్తే అటు ఫాలో అవుతూ ఉండడం చూసి సైలెంట్‌గా ఎస్కేప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. అయితే ఆ రోజే వాడిని బెదిరించి నిజం చెప్పకుండా ఫోన్‌లో మాట్లాడమని బాస్‌కి ఫోన్ చేస్తే వీడు గల్లీ రౌడీ అని, వీడికి అసలైన వాడికి సంబంధం లేదని కిరణ్‌కి తెలిసింది. కరణ్ హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీడి గురించి చెప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుని ఇక్కడ దాచుంచాడు. కానీ ఈలోపే ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న కిరణ్ ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి పూసగుచ్చినట్లుగా అతను చెప్పిందంతా కరణ్‌తో చెప్తాడు. అంటే ఎవరో వాంటెడ్‌గా ప్లాన్ చేసి తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా?
లేకపోతే ఇంకేదైనా రీజన్‌తో ఇలా చేశారో అర్థం కావడం లేదురా అని అంటాడు కరణ్ అసహనంగా. ఇంతకీ నువ్వెక్కడున్నావో చెప్పు. నేనొస్తున్నానని కిరణ్ అడిగేసరికి హాస్పిటల్‌లో ఉన్నాను. డ్యాడీకి యాక్సిడెంట్ అయిందని, ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. ఓహ్ గాడ్! అంకుల్‌కి ఇప్పుడు ఎలా ఉంది? తెలీదు. ఇంకా ఐసీయూలో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆయనొచ్చాక గానీ ఏమీ తెలీదు. సాక్షికి ఫోన్ చేసి అమ్మని తీసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళింకా రాలేదు. నాకు కూడా చాలా టెన్షన్‌గా ఉంది. డాక్టర్ ఏదో ఒక విషయం చెప్తే అప్పుడు నేను బయటకొస్తాను. ఈలోపు నువ్వు ప్రదీప్‌తో మాట్లాడి తన గురించి తెలుసుకోవడానికి ట్రై చెయ్యి అని అంటాడు కరణ్. ఓకేరా, నువ్వు అంకుల్ దగ్గరుండు. ఈ టైంలో నువ్వు అక్కడ ఉండడమే కరెక్ట్ అని తనని ఇంకొక 24 అవర్స్‌లో నీ ముందుంచే బాధ్యత నాది. నువ్వేం తన గురించి వర్రీ అవ్వకని చెప్పి ఫోన్ కట్ చేసి కిరణ్ నేరుగా ప్రదీప్ దగ్గరికి వెళ్ళడానికి దారి మళ్లిస్తాడు. ఏంటి సాక్షి, ఇప్పుడు ఇంత అర్జెంటుగా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతారు తులసి గారు పక్కనే ఉన్న సాక్షి వైపు చూస్తూ. ప్లీజ్ అత్తయ్య, ఏమీ అడక్కండి. కాసేపట్లో మీకే అంతా తెలుస్తుందని అంటుంది ఆవిడ చేతిలో చేయి వేసి. ఆ మాటతో సైలెంట్‌గా ఉండిపోతారు కానీ, కాసేపటికి హాస్పిటల్ దగ్గరికొచ్చేసరికి ఆమె గుండెల్లో ఏదో కలవరం. అప్పటికే కూతురి గురించి టెన్షన్‌లో ఉన్న ఆమెకు ఇప్పుడు సాక్షి ఇలా హాస్పిటల్‌కి తీసుకురావడం మరింత టెన్షన్ పెరిగిపోయింది. ఆ ఆజ్ఞకి ఏం జరిగిందో ఏంటో అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గుండె బరువెక్కిపోయి అడుగులు పడను అంటున్నా బలవంతంగా సాక్షితో లోపలికి వెళ్తారు. డైరెక్ట్‌గా కరణ్ చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా టెన్షన్‌తో తిరుగుతూ కనిపించడం చూసిన తులసి గారికి మరింతగా టెన్షన్ ఎక్కువైపోయి ఒళ్ళంతా చిరుచెమటలు పట్టేసి బీపీ హై రేంజ్‌లోకి వెళ్ళిపోతుంది. కళ్ళు మూతలు పడిపోయి మసక మసకగా కనిపిస్తుంటే ఎటు వెళ్తున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో తల మీద చేయి వేసుకుని చిన్నగా అడుగులో అడుగు వేస్తారు. కరెక్ట్‌గా రూమ్‌కి ఎదురుగా వచ్చేసరికి అటువైపే ఉన్న తులసి గారి కళ్ళన్నీ ఆనంద్ గారి మీద పడిన మరుక్షణం పూర్తిగా స్పృహ కోల్పోతారు. పక్కనే ఉన్న సాక్షి వెనుక ఉన్న కరణ్ ఇద్దరు చెరొక వైపు చేరి ఆవిడని ఒడిసి పట్టుకుంటారు. డాక్టర్ చెక్ చేసి నథింగ్ టు వర్రీ. ఒకేసారి ఆవిడ ఊహించనిది చూడటం వల్ల కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంతే అని చెప్పి ఆవిడకి ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి స్పృహలోకి వచ్చిన ఆవిడకి చివరిసారిగా ఆవిడ చూసిన దృశ్యం కళ్ళ ముందర కదలాడగానే ఆనంద్ అని అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంటారు. అత్తయ్య, మీరు అంత ఫాస్ట్‌గా లేవకూడదు అని అంటుంది పక్కనే ఉన్న సాక్షి. అమ్మా సాక్షి, మీ మావయ్యకి ఏమైంది? ఎందుకు బెడ్ మీద అచేతనంగా ఉన్నారని గుండెలు పగిలేలా ఏడుస్తూ అడుగుతున్న ఆవిడ మాటలకి సాక్షికి కూడా కన్నీళ్లాగలేదు. ఒకవైపు కూతురు గురించి బాధ, మరోవైపు భర్త గురించి భయం. చెప్తే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పకుండానే ఉండిపోయిన సాక్షి చేయి పట్టుకొని కదుపుతారు. డాడీకి యాక్సిడెంట్ జరిగిందని అసలు కరణ్‌కి ఎలా తెలిసిందో మొత్తం వివరం చెప్పగానే, ఓరి భగవంతుడా! ఎందుకు మాకీ శిక్ష? మేమేం పాపం చేశామయ్యా? కూతురు గురించి ఆలోచించాలా? భర్త గురించి ఆలోచించాలా? బాధపడాలా? కాసేపట్లో కూతురు తీసుకొని వస్తారని కంటి నిండిన కన్నీరుతో, వెయ్యి కళ్ళతో, కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నాకు ఇలాంటి పిడుగులాంటి వార్త పంపించావా అని తల బాదుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆవిడని ఆపడం వాళ్ళిద్దరికీ సాధ్యపడలేదు. అమ్మ ప్లీజ్ కామ్ డౌన్. నాన్నకేం కాదు, చూస్తూ ఉండు. కాసేపట్లో డాక్టర్ వచ్చి ఏమి కాలేదని చెప్తారు. అప్పటి వరకు ప్లీజ్ నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న కళ్ళు తెరవగానే నా తులసి ఎక్కడని నిన్నే అడుగుతారేమో. అప్పటికి నువ్వు నవ్వుతూ కనిపించాలి కదా! అలా కనిపించాలి అంటే నువ్వు ఇప్పుడు బాధపడి నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోకుండా కొంచెం ధైర్యంగా ఉండాలని అంటాడు కరణ్ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేసి. నేను మీకు భారంగా మిగులుతున్నాను కదా! నా కోసం మీరు మీ ఫ్యామిలీ అంతా వదిలి వచ్చారు. మీకు బాధగా లేదా? ఎప్పుడూ మీ ముఖంలో అశాంతి కానీ, బాధను కానీ కనపడనివ్వలేదు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూనే ఉంటారని పెళ్ళైన కొత్తలో అడుగుతారు తులసి గారు. దానికి కారణం నువ్వే తులసి. మనల్ని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మన కళ్ళ ఎదురుగా ఉంటే, ఆ వ్యక్తి కోసం ఎలాంటి బాధలనైనా దిగమింగొచ్చు. ఈ వ్యక్తి కోసం ఎంతటి కష్టాన్నైనా భరించొచ్చు. అయినా నా కళ్ళ ముందు నువ్వు ఇలా నవ్వుతూ తిరుగుతూ ఉంటే నా జీవితానికి అంతే చాలు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నీకు గొప్ప జీవితాన్ని ఇవ్వకపోయినా, ప్రశాంతమైన నవ్వుని ఇవ్వగలిగితే నేను హస్బెండ్‌గా సక్సెస్ అయినట్టే. నేనున్నా లేకపోయినా సరే, నీ పెదవులపై చిరునవ్వు, నీ కళ్ళల్లో నా మీద ఉన్న అంతులేని ప్రేమ మాత్రం ఎప్పటికీ చెరగనివ్వకు అని ఆనంద్ గారు అనగానే, అవే మాటలు అలాంటి మాటలు మాట్లాడొచ్చా? సాయం సంధ్య వేళ మీరెప్పుడు నాతోనే ఉంటారు. మీరు లేని జీవితం నాకు కూడా వద్దని అంటూ ఆయన గుండెల మీద తల వాలుస్తారు. గత జ్ఞాపకంలో ఉన్న ఈ మాటలన్నీ ఆవిడ చెవుల్లో మారు మ్రోగుతుంటే, ఇలా ఏడిస్తే ఆనంద్ గారికి నచ్చదని కళ్ళ వెంట వస్తున్న కన్నీరు తుడుచుకొని మౌనంగా ఉండిపోతారు. ఏంటయ్యా పంతులు, ఎప్పుడు రమ్మని చెప్పావు, నువ్వెప్పుడొచ్చావు? మేమంటే బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు అని సీరియస్‌గా అంటాడు ఒకడు. బాబు అంత కోపం ఎందుకు నాయనా? నేను ముందుగానే బయలుదేరాను కానీ మా ఇంటి ఆవిడ నన్ను వెళ్ళనిస్తేనే కదా! దానికేమో నా మీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమ నా చావుకొస్తుందని దానికి తెలీదు. ఆ ప్రేమతో నన్ను రోజు చంపుతూనే ఉంటుంది. అలాగే ఈరోజు కూడా నేనిలా వద్దామని గుమ్మం దాటి బయటకొచ్చానో లేదో, నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి తలుపు వేసేసింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడే
గొల్లెం తీసి నాకు విముక్తినిచ్చింది అని నీరసంగా అంటున్న పంతులు గారి మాటలకి అక్కడున్న రౌడీలందరూ గట్టిగా నవ్వుకుంటారు. అంటే ఏంటి పంతులు, మీ ఇంట్లో నువ్వు సంసారం చేస్తావా లేకపోతే నీ భార్య చేస్తుందా అని వెటకారంగా అంటాడు అందులో ఒకడు. అప్పుడు కానీ అర్థం కాలేదు పంతులు గారికి అతను ఏ విధంగా చెప్పాడో, వాళ్ళు ఏ విధంగా విన్నారు అని. వెంటనే రామరామ అని అంటూ తల కొట్టుకుంటారు. కథ ఇంకా ఉంది. మరి ఆర్జని కిడ్నాప్ చేసిందెవరు? ఆ వ్యక్తి ఎవరో కిరణ్, కరణ్లు తెలుసుకుంటారా? తనని కాపాడతారా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.